సో హే గాయ్స్, వన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఇది తీసుకొని చేశాను. సో ఇది వచ్చి ఎన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఫ్రెషర్స్కి, మెయిన్గా అయితే ఫ్రెషర్స్ కోసం అయితే ఈ జాబ్ అయితే ఓపెనింగ్ వచ్చింది. సో ఫస్ట్ వీళ్ళ శాలరీ గురించి మాట్లాడుకుంటే 25K శాలరీ అయితే ఇస్తారు. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు కాబట్టి మనకి లైక్ ల్యాప్టాప్ కానీ మనకి ఏదైతే కిట్ ఉందో సో అది కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది, లేదని కాదు, కానీ క్లియర్ యాప్ అదైతే మెన్షన్ చేయలేరు. సో ఇది వచ్చి అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన రోల్. సో అడ్మినిస్ట్రేటివ్ ఫస్ట్ ఎవరు ఓపెన్ చేశారంటే మన స్క్రీన్లో చూసుకోవచ్చు, క్రియేటివ్ స్ట్రామ్ అని చెప్పి ఒక కంపెనీ అయితే ఓపెన్ చేసింది మనకైతే. సో ప్రజెంటింగ్ క్రియేటివ్ స్ట్రామ్ రెడ్యూసింగ్ క్రియేటివ్ సొల్యూషన్స్ అంటే మనకి క్రియేటివ్ స్ట్రామ్ ఏంటి, మనకి కస్టమర్ రీటైల్ బ్యాంకింగ్ బేస్డ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్ కానీ ఫైనాన్షియల్ ఇండస్ట్రియల్ సెక్టార్, సో ఇంకా టెక్నాలజీ సెక్టార్లో ఇదైతే మన అవర్ గోల్ ఇస్ టు ఎంపవర్ అవర్ క్లయింట్ టు బికమ్ లీడ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ మార్కెట్స్. సో వాళ్ళ మార్కెట్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోనికే ఇదైతే ఓపెన్ చేస్తారు. సో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అని ఒక రోల్కి అయితే ఓపెనింగ్ అయితే తీసుకొని రావడం అయితే. సో అడ్మినిస్ట్రేటివ్ అంటే మనం డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం, వాళ్ళని గైడ్ చేయడం కానీ, మనము ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం కానీ, అడ్మినిస్ట్రేటివ్లో బిల్లింగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అంటే మనకి అడ్మినిస్ట్రేటివ్ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అపాయింట్మెంట్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మొత్తం మనమే చూసుకుంటాం. ఇది ఎంట్రీ లెవెల్ జాబ్ అంటే ఫ్రెషర్స్కి ఇది. ఒకవేళ మీకు ఏదైనా మధ్యలో కెరియర్ గ్యాప్ వచ్చినా వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. 12 ఫిబ్రవరి అయితే ఓపెన్ అయింది కాబట్టి అప్పటి నుంచి రీసెంట్గా ఓపెన్ కాబట్టి అప్లై చేసుకోవాలి. సో కీ రెస్పాన్సిబిలిటీస్ మాట్లాడుకుంటే మేనేజ్ షెడ్యూలింగ్ అపాయింట్మెంట్ అండ్ కరెస్పాండివ్ ఫర్ టీమ్ మెంబర్స్. సో ఆర్గనైజ్ డాక్యుమెంట్స్ అండ్ రిపోర్ట్స్ చేయడం, అసిస్టింగ్ ఇన్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేటింగ్ వర్చువల్ మీటింగ్స్ అండ్ ఈవెంట్స్ కానీ, ప్రొవైడ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ టు ఎన్హాన్స్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. సో ఇది మనకి డాక్యుమెంట్ స్కానింగ్ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్స్ ఇవన్నీ. సో క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ ఆర్గనైజింగ్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, ఆఫీస్ సాఫ్ట్వేర్ అండ్ వర్చువల్ కమ్యూనికేషన్ టూల్స్ మీద అయితే ఉండాలి, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనలిజం ఉండాలి, ఎబిలిటీ టు హ్యాండిల్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ విత్ డిస్క్రియేషన్ అయితే ఉండాలి. సో మనకి ఇక్కడ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో అవి ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఆఫ్ ఏ ఫుల్ రిమోట్ రోల్ విత్ నో జియోగ్రఫికల్ బెరియర్స్. సో మీకు ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉండో మీరు వర్క్ అయితే ఫ్రీగా ఇంట్లో చేసుకోవచ్చు. జాయిన్ ఏ కంపెనీ దట్ వాల్యూస్ ఇనిషియేటివ్ అండ్ రిసోర్స్ఫుల్నెస్ అని చెప్పి క్లియర్ మెన్షన్. కాంపిటేటివ్ ఎంట్రీ లెవెల్ శాలరీ అండ్ ఆపర్చునిటీ ఫర్ కెరియర్ ప్రోగ్రెషన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారంట. కెరియర్ గ్రోత్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుందంట. సో అదే మనకి మెన్షన్ చేస్తారు. సో మంచిగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి. సో మనకి ఇక్కడ అసెస్మెంట్ కూడా ఉంటుంది. సో అది ఎప్పుడు ఉంటుందంటే మనం ఫస్ట్ ఇక్కడ మనం ఓపెన్ అయ్యే లోపల మనకి ఇప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మనకి వెంటనే అసెస్మెంట్ కూడా ఉంటుంది. సో అసెస్మెంట్ కంప్లీట్ చేయగానే ఒకవేళ మీ రెజ్యూమింగ్ అసెస్మెంట్ రెండు ఓకే అయింది అనుకో, మీరు అయితే వెంటనే ఇన్ని కూడా అయ్యే ఛాన్స్ ఉన్నాయి, వెంటనే ఇన్ని కూడా అవుతారని చెప్పి క్లియర్ ఉంది. సో ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, మన రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి, అప్లికేషన్ ఉంటుందని చెప్పాను. సో దాని తర్వాత అసెస్మెంట్ అని. సో ఇక్కడ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కానీ, ఈమెయిల్ అడ్రస్, మొబైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో మెయిన్గా ఇక్కడ లింక్డ్ఇన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పెట్టకపోతే మీరు అయితే అవ్వదు, మనకు ప్రాసెస్ అవ్వదు. మన రెజ్యూమ్ కవర్ లెటర్ ఇచ్చేసి నెక్స్ట్ కొడితే మనం నెక్స్ట్ అయితే అసెస్మెంట్కి అయితే వస్తాం. సో మనకి అది నెక్స్ట్ కొట్టగానే అసెస్మెంట్ వస్తుంది. సో అసెస్మెంట్లో ఉన్న మనకి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవి. సో అవి అయితే మనం అటెండ్ చేయాలి. సో అటెండ్ చేసి తర్వాత మనకి వితిన్ 1-2 వీక్స్లో అయితే మనకి అయితే రిప్లై వస్తుంది. ఒకవేళ మీ రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయింది అనుకోండి, సో మీకైతే వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, మెయిల్ ద్వారా కాల్తో కాంటాక్ట్ చేసి మీకు ఈ మిగతా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ శాలరీ ప్యాకేజ్ ఏంది, మీరు ఎట్లా వర్క్ చేయాలి ఏందని అదన్నీ కూడా చేపిస్తారని, ట్రైనింగ్ కూడా ఇస్తారని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మంచి జాబ్ రోల్, మంచి ప్యాకేజ్ ఇస్తారు కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఒకవేళ వీడియో నచ్చిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయతే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.